నిర్యాణములు. దాదా మహారాజులు. మాణిక్య నగరంలో ప్రభువును సేవించుకున్న వారిలో ముఖ్యులు 5. దాదా మహారాజు, బయాదేవి, తాత్యా మహారాజు, వెంకమ్మ, శ్రీ ప్రభువు. ఈ 5 తమలో తాము కూడబలుక్కున్నట్లు ఒకరి తర్వాత ఒకరు నిర్యాణం చెందారు, అనగా పరమపదం చెందారు. వీరిలో మొట్టమొదటి నిర్యాణం పొందినవారు దాదా మహారాజుల వారు. కాలం సమీపించింది, సిద్ధంగా ఉండవలసిందిగా దాదా మహారాజుల వారితో శ్రీ ప్రభువు తెలిపారు. శ్రీ ప్రభువు దాదా మహారాజులు ఒకరోజు ఒక ఏకాంత సమయంలో 3 రోజులు ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. దాదా మహారాజుల వారికి శ్రీ ప్రభువు యోగాభ్యాసం నేర్పించారని కొందరు అనుకుంటారు. ఆ ఏకాంతం నుండి బయటికి రాగానే తల్లికి వారు నమస్కరించి సన్యాసం స్వీకరించారు. సంగము దగ్గర సమాధి తయారు చేశారు. తన కళ్ళ ముందే తన కొడుకు సమాధి కానున్న సంగతి తెలియగానే బయాదేవి ఎంతో దుఃఖించింది. అందరూ ఆమెను శాంతింపజేసి ఓదార్చారు. దాదా మహారాజుల వారు ప్రాణాలను బ్రహ్మరంధ్రం నుండి వదిలారు. వారిని సంగం వద్దకు తీసుకుని పోయి సమాధిలో ఉంచారు. వేల కొలది బ్రాహ్మణులు, బైరాగులు, గోసాయిలు, సాధువులు సమాధి చెంతకు వచ్చారు. ఎంతో ఖర్చు పెట్టి ఉత్తరక్రియలు జరిపారు. వీరికి చిన్నతనం నుండి ఏకాంతంగా ఉంటే ఎంతో ఇష్టం. మునిగా ఉండాలని కోరుకునేవారు. ఈయన ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. వీరికి దేవతారాధన అంటే ఎంతో ప్రీతి. సాధువులు, బైరాగులు మొదలైన వారు వారికి సహాయం చేస్తూ ఉండేవారు. భగవత్ సాక్షాత్కారం కూడా అయిందని కొందరు అంటారు. వీరి నిర్యాణము క్రీస్తు శకము 1861లో జరిగింది. బయాదేవి ప్రభువు కన్నతల్లి. ఈమె అదృష్టము ఎంతని చెప్పగలము. ఈమె మొదటి నుండి నిరాడంబర జీవి. బిడ్డలంటే ఎంతో ప్రేమ. కోడలిని కన్న కూతురిలా చూసుకునేది. తాత్యా మహారాజు ఎంతో భాగ్యవంతుడు కావాలని ఆమె కోరుతూ ఉండేది. తాత్యా పిల్లలు గలవాడు. ఒకరోజు ఒక స్త్రీ బంగారపు చంద్రహారాన్ని మాణిక్య ప్రభువుకు ఇచ్చింది. బయాదేవి దానిని తన దగ్గర చాలా కాలం ఉంచింది. ఈ చంద్రహారం తన కోడలికి ఇవ్వాలని అనుకుంటూ ఉండేదామె. ప్రభువు దీని గురించి మరిచిపోయి ఉంటారు అనుకున్నది పాపం. ఆమె ఒకరోజు కడుపు నొప్పితో ఎంతో బాధపడుతూ ఉన్నది. ప్రభువు నెమ్మదిగా తల్లి దగ్గరకు చేరి, నీ దగ్గర ఉన్న చంద్రహారము నీ ప్రభువైన గురుదత్తునికి ఇస్తే నీ బాధ నివారణ అవుతుందని ఎంతో మృదువుగా పలికారు. వెంటనే ఆ చంద్రహారాన్ని తీసిచ్చేసింది. ప్రభువుకు అన్నీ తెలుసు కదా అని భావించింది. ఆమె దేహత్యాగం చేసే సమయంలో ప్రభువు అక్కడే ఉన్నారు. ఆమె అస్థికలను సంగము వద్ద పాతిపెట్టారు. ఎంతో ఖర్చు పెట్టి ఉత్తరక్రియలు చేశారు. బయాదేవి నిర్యాణం క్రీస్తు శకము 1862. తాత్యా మహారాజులు. ఒకరోజు ఒక శిష్యుడు ప్రభువు దగ్గరకు వచ్చి తాత్యా మహారాజుల వారికి కొంచెం అస్వస్థతగా ఉందని చెప్పారు. తాత్యా ఇప్పుడు చనిపోడు, ఈ సటకా తీసుకుని పోయి తాత్యా పక్కన పెట్టు, తగ్గిపోతుందని చెప్పాడు. శిష్యుడు అలాగే చేశాడు. తాత్యా ఆరోగ్యం కుదుటపడింది. తాత్యా మహారాజు పెద్ద కుమారుడు అన్నాసాహెబ్కు ఉపనయనం అతి వైభవంగా జరిగింది. ఈ అన్నాసాహెబ్ గారే తర్వాత సింహాసనం అధిష్ఠించారు. వారే తర్వాత మనోహర మాణిక్య ప్రభువులయ్యారు. 2వ సింహాసనాధీశులయ్యారు. ఒకసారి యోగ సంబంధమైన విషయాలు అన్నదమ్ములిద్దరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఒకసారి శిష్యులతో, ప్రభువు ఈ తాత్యా ఈరోజు చనిపోతాడు, ఆయనకు ముక్తి కలిగేలా మనం ప్రయత్నం చేయాలని చెప్పారు. తాత్యా కుడిపాదాన్ని ప్రభువు నొక్కి పట్టుకున్నారని, యోగ సమాధిలో ఉండి ప్రశాంతంగా ప్రాణాలు వదిలారని చరిత్రలో వ్రాయబడి ఉన్నది. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. తాత్యా మహారాజుల నిర్యాణం క్రీస్తు శకం 1862లో జరిగింది. వెంకమ్మ. తాత్యా మహారాజు నిర్యాణమైన 9 రోజులకే వెంకమ్మ తన భౌతిక శరీరాన్ని వదిలింది. ప్రజలందరూ ప్రభువును ఎలా గౌరవించేవారో వెంకమ్మను కూడా అలా గౌరవించేవారు. 2 రోజులు భజన ధ్యానము చేస్తూ యోగనిష్టలో ఉండి 3వ రోజున స్పృహ తప్పి పడిపోయింది. ఆమె చనిపోయిందని తెలిసింది. ఆమె శరీరాన్ని పైకెత్తగానే ఓం అన్న శబ్దము ఆమె నోటి నుండి వచ్చింది. ఈ విషయం ప్రభువుకు తెలియజేశారు. వెంకమ్మ చాలా పుణ్యాత్మురాలు. ఆమె అంత్యక్రియలు బ్రాహ్మణులే చేయాలని కోరిక ఉండేది. అందువల్ల మాణిక్య ప్రభువు బ్రాహ్మణులు వచ్చి మృతకళేబరానికి స్నానం చేయించి బట్టకప్పి గొయ్యి తవ్వి అందులో పాతు పెట్టారు. కొందరు ఆమెకి ఒక సమాధి కట్టాలని కోరుకున్నారు. ఆమెకేమైనా ఆధ్యాత్మిక శక్తి ఉంటే అదే జరుగుతుందని, ఒక దేవాలయం కూడా నిర్మింపబడుతుంది అన్నారు ప్రభువు. ప్రభువు అన్నట్లే కొంతకాలమైన తర్వాత రావుజీ బువా తన శిష్యుల సహాయంతో ధనాన్ని పోగు చేసి వెంకమ్మకు ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. ఈమె నిర్యాణం క్రీస్తు శకము 1862లో జరిగింది. శ్రీ ప్రభువుల వారు నిర్యాణమైన రోజు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి
క్రీస్తు శకం 1865 రోజున నిర్యాణం పొందేదనని అప్పటికి 6 నెలలకు ముందే తన నమ్మకమైన శిష్యులతో చెప్పారు. ఈ విషయం అతి రహస్యంగా ఉంచాల్సిందని, ఎంతమాత్రం వెల్లడి చేయకూడదని ఆజ్ఞాపించారు. వారు ఉండే కుటీరంలోనే ఒక గోతిని అతి రహస్యంగా త్రవ్వి అందులో ఒక ఆర్చీని కట్టి అందులో కూర్చోడానికి వీలుగా ఉండేలా తయారు చేయమని శిష్యులకు చెప్పారు. దత్త జయంతి సమీపించడం వల్ల ప్రజలు తండోపతండాలుగా ముందుగానే మాణిక్య నగరం చేరారు. ముస్లింల పండుగ కూడా అదే రోజు రావడం వల్ల ముస్లింలు కూడా ఎందరో వచ్చారు. ఆ రోజు ప్రభువు దర్బార్లో ఉన్నారు. మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు దర్బారు ఎంతో గొప్పగా నిర్వహించారు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు విరామం లేకుండా దాన ధర్మాలు చేస్తూనే ఉన్నారు. విశ్రాంతి కొరకు రాత్రి కుటీరంలోనికి వెళ్ళారు. అదే మాణిక్య ప్రభువు వారు జరిపిన ఆఖరి దర్బారు. మరుసటి రోజు ఉదయం సమాధిలో కూర్చుని యోగాసనంలో ఉన్నారు. తాత్యా మహారాజుల వారి కొడుకులిద్దరినీ దగ్గరకు రమ్మని పిలిచి వారిద్దరినీ వారి ఒడిలో కొంచెంసేపు కూర్చోబెట్టుకుని వారికి ప్రసాదమిచ్చి మెడలో పూలహారాలు వేసి ఆశీర్వదించారు. వెంటనే శాలువా శరీరానికి ముందరి భాగంపై కప్పమని ఆజ్ఞాపించారు. ఈ సంగతి రహస్యంగా ఉంచమని, పౌర్ణమి వెళ్లే వరకు ఇది ఎవరికీ తెలియకూడదని, ఉత్సవాలన్నీ యథాప్రకారం జరపమని చెప్పారు. దత్త జయంతి ఉత్సవం యథాప్రకారం జరిగింది. దర్శనానికి వచ్చిన వారందరూ ప్రభువు కుటీరంలోనే ఉన్నారని, దర్శనానికి ఇది సమయం కాదని చెబుతూ ఉన్నారు. మరుసటి రోజు కుటీరం తీసివేశారు. ప్రభువు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిజం అందరికీ తెలిసింది. ఈ వార్త నలుదిశలా వ్యాపించింది. తండోపతండాలుగా భక్తులు రాసాగారు. మాణిక్య ప్రభువు వారి దర్శనం చేయించమని అందరూ పట్టుబట్టారు. అప్పటికే ప్రభువు నిర్యాణం చెందారు. వీరందరి దుఃఖము వర్ణనాతీతం. అందరూ విచారసాగరంలో మునిగిపోయారు. శ్రీ ప్రభువు గుణము వర్ణనాతీతము. వారి గుణగణాలు లెక్కించడం, వర్ణించడం ఆదిశేషువుకైనా అలవి కానిది. జీవితకాలమంతా అందరి కష్టాలు తీర్చి సుఖాన్ని ప్రసాదించారు. ఎందరికో రోగాలు తగ్గించారు. వీరు దీన దయాళువు, కోమల హృదయులు, దత్త స్వరూపులు. వీరి దయార్ద్ర హృదయంతో కర్ణుడు కూడా సరిపోడు అంటారు. అత్యంత సమర్థులు. ఎంత వైభవంతో అందరూ ఆయనను పూజించినా ఆయన మాత్రం విరాగిగానే జీవించారు. వ్యావహారిక విషయాలలో ఎంతో కౌశలాన్ని కనబరిచేవారు. ఎప్పుడూ లోక కళ్యాణానికై పనిచేసేవారు. అందమైన రూపము, తీయని మాటలు, తేజస్సు, చక్కటి చేతలు, సాటిలేని ప్రేమ ప్రజలను ఆకర్షించేది. ఈయన మహాజ్ఞాని. పండితులు ఈయనను జ్ఞానస్వరూపాన్ని ప్రేమించేవారు. ఇట్టి అద్భుత నాటకాన్ని ప్రదర్శించిన వ్యక్తి తెరచాటుకు వెళ్ళినప్పుడు విచారించని వారు ఎవరుంటారు? సమాధి అయ్యింది వీరి సగుణ రూపమే. జ్ఞానస్వరూపమైన వారి ఆధ్యాత్మిక శక్తి చైతన్యాలు వారి సాంప్రదాయంలో, వారి సింహాసనంలో, సమాధిలో నిక్షిప్తమై నిలిచే ఉన్నాయి. భక్తులను, శిష్యులను రక్షిస్తూనే ఉన్నాయి, ఉంటాయి. మహనీయులు సమాధి చెందుతారు కానీ చనిపోరు కదా. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై. శ్రీ గురుదేవ దత్త.